చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మన కర్మ ఫలితం త్వరగా తీరిపోవాలి అని అంటే దానికి పరిష్కార మార్గంగా పెద్దలు ఏం తెలియజేశారు? ఈకే గారని ఈ లోకంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు. ఆయన దీనికి విరుగుడు చెప్పారు. ఆధునిక సమాజంలో రకరకాల వ్యవహారాలతో మనం సతమతమయ్యేటువంటి మానవులందరికీ కూడా కర్మ ఫలితాన్ని అందరూ అనుభవించవలసిందే. కాకపోతే కర్మ ఫలితం తొందరగా పోవాలంటే ఒకటే పని చేయాలి, సేవ చేయండి అన్నారు. ఆయన చేసి చూపించారు. అలా విముక్తులైనటువంటి ఆత్మల్ని కూడా ఆయన ప్రదర్శింపచేశారు. సేవ చేయాలి. సేవ అంటే కూడా ఏదో మనకి బాగా డబ్బు ఉన్నది కదా అని చెప్పి ఒక 10 మందికి కనుక ఆ డబ్బుని పనిచేసి మీరు సేవ చేయండిరా నా తరపున కాదుట. ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే, భోజనం పెట్టు, సేవ చేయటమే, వాళ్ళు తిన్న తర్వాత విస్తర్లు ఎత్తు అన్నాడు ఈకే గారు. కర్మాచరణం అంటే సేవ చేయటం. అది చాలా కష్టం. ఎందుకంటే మానవులందరిలోనూ ఒక రకమైన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇగో. భోజనం పెట్టడం అంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకి భోజనాలు నేను పెట్టిస్తాను, అది కాదుట. కర్మ అనుభవం నీకు పోవాలి అని అంటే, తొందరగా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మానుభవం తగ్గిపోవాలి అని అంటే, ముక్తిని నువ్వు పొందాలంటే ఎటువంటి సేవ చేయాలంటే భోజనం పెట్టించు, తప్పులేదు, గొప్ప సేవ. వాళ్ళు తిన్న తర్వాత ఆ ఇస్తరెత్తి. ఎందుకని ఎత్తమన్నాడంటే ఆయన, ఆ ఇస్తరెత్తటం వల్ల ఎందుకంటే అహంకారం అనేటువంటిది మనిషిలో నుంచి పక్కకి తప్పుకుంటుంది. అహంకారం ఉన్నంతసేపు జీవుల్లో అది కర్మ బాగా పెరగటానికి అది సహకారం చేస్తూ ఉంటుంది. మనిషి ఎప్పుడైతే అహంకారాన్ని కోల్పోతాడో, ఎప్పుడైతే విస్తరెత్తుతున్నాడో, ఇక నేను అనేటువంటిది లోపల ఉండదు కదా, చాలా తేలిక భావం ఏర్పడిపోతుంది. అందుకే వైష్ణవం కూడా ఎప్పుడు కూడా దాసస్య దాసస్య దాసస్య, ఆ దాసుడికి, నీ దాసుడు దాసుడి దాసుడి, నీ సేవకుడి నీ సేవకుడి నీ సేవకుడి అంటాడు. అంటే చాలా చిట్ట చివరికి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఆ చిట్ట చివరి స్థాయికి రావాలి. ఆ రకంగా కనుక, అంటే మనలో ఉన్న అహంకారాన్ని కనుక చంపుకొని, అంత నువ్వు అనుకోలేకపోతే ఈ చిన్న పనులు చెయ్యి, సేవ చెయ్యి. అందువల్ల ఏదైనా ఒక రోజు నీకు వారం రోజులు ఉద్యోగంలో ఏదో ఒక రోజు నీకు సెలవు దొరికిందనుకో, ఆధునిక సమాజానికి ఆయన చెప్తున్నారు, చక్కగా మురికి వాడలు అలాంటి వాటికి వెళ్ళు, చీపురు పట్టుకో, శుభ్రం చేయి. చేస్తే నీకు నీది నువ్వు శుభ్రం చేస్తున్నావంటే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు శుభ్రం చేసుకున్నట్టు లెక్క. యోగి పుంగవుడమ్మ ఈకే గారంటే ఆ మహానుభావుడు చెప్పినటువంటిది ఇది. అందువల్ల సేవ చేయండి అంటున్నాడు. డబ్బుని పంచండి, అది మంచిదే, డబ్బుతో పాటుగా స్వయంగా సేవ చేయండి అని చెప్పారు ఆయన. అది గురువుగారు, విదుర నీతి సనస్సు జాతీయం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఒకటేమో విదుర నీతి అనేటువంటిదేమో జీవితాన్ని ఏ రకంగా నడపాలో చెప్పినటువంటిది. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటిది, జీవితంలో ఎలా ఎలా ప్రవర్తించాలి. ఉదాహరణకి ఏకస్వాదు నభుంజీత ఏకో నగచ్చేదధ్వానం, ఇట్లా సంస్కృత మహాభారతంలో ఉంది. అంటే ఏకస్వాదు నభుంజీత, ఒక్కడివే రుచికరమైనటువంటి పదార్థాన్ని తినకు. అంటే మన ఆధునిక సమాజంలో కూడా పనికొచ్చేటువంటిదమ్మ వేదం, అది పంచమ వేదం. అంటే రుచికల పదార్థం, ఏదో లడ్డో రసగుల్లానో ఏదో నీ చేతికి వచ్చింది, నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొనుక్కున్నావు, పక్కన పాపం దీనంగా ఇలా చూస్తుంటారు, ఒక్కడివే తినకు. నీ పక్కన ఎవరైనా ఉంటే అందులో కొంత భాగాన్ని వాళ్ళకి అందచేయి, వాళ్ళతో పాటుగా కలిపి తిను. లేదా నీకు తగినటువంటి శిక్ష ఆ భగవంతుడు, ఆ ప్రారబ్ధం నువ్వు అనుభవించి తీరవలసిందే. విదుర నీతి చెప్తాను. ఏకస్వాదు నభుంజీత ఏకో నగచ్చేత్ అధ్వానం. అధ్వానం, నా బతుకు అధ్వానంగా ఉందంటాం కదా. అధ్వానంగా ఉందంటే ఏంటమ్మా? అధ్వానం అంటే బజార్. మన ఇల్లు అంటే ఎక్కడి వస్తువులు అక్కడ అందంగా తీర్చిదిద్దుకుంటాం, కూర్చోవటానికి పడుకోవటానికి. మరి బజార్ని అలా ఎవడు తీర్చిదిద్దాడు కదా. బజార్ అంటే ఇష్టం వచ్చినట్లుగా ఉంటుంది బజార్. అధ్వానంగా ఉందంటే ఏంటి? నా బతుకు బజార్ అయిపోయిందని చెప్పటం. ఏకో నా గచ్చేత్ అధ్వానం.
ఒక్కడివే రాత్రిపూట లేకపోతే అర్ధరాత్రి పూట ఇలాంటి సమయాల్లో రోడ్డు మీద ఒక్కడివే వెళ్ళకు, విదురునీతి చెప్తాం. ఏంటండి నేను వెళ్తానండి, వెళ్ళు అనుభవిస్తాం. మగవాడైనా ఆడవాళ్ళైనా ఒక్కరే రాత్రిపూట ఒంటరిగా వెళ్ళవద్దు, విదురునీతి చెప్తాను. ఇట్లాంటి చాలా విషయాలు ధృతరాష్ట్రుడికి విదురునీతిలో చెప్తాడు. ఇదే ధృతరాష్ట్రుడు మంచిగా లౌకికానికి సంబంధించినవి చెప్పావయ్యా, ఆధ్యాత్మికంగా కూడా నాకు తెలుసుకోవాలనుంది, దైవానికి సంబంధించి కూడా. ఈ ధృతరాష్ట్రుడు చాలా విచిత్రమైనటువంటి పాత్ర మహాభారతంలో. ఇతనికి తెలిసినటువంటివి ఇతను విన్నటువంటివి ఏ ఒక్కరూ వినలేదు. అసలే అంధుడు, కానీ పుత్రప్రేమతోటి ఇంకా అంధుడైపోయాడు. అటువంటి అంధుడైనప్పటికీ ఇతనికి ఆధ్యాత్మికంగా ఈయన విన్నటువంటి నీతులు మహాభారతంలో ఎవరు వినలేదు. నాకు ఆధ్యాత్మికంగా వినాలనుందనంటే సనస్సుజాతుడు, నేను చెప్పలేను, సనస్సుజాతుడని గొప్ప ముని చెప్తాడు నీకని చెప్తాడు. ఆ సనస్సుజాతుడు అనేటువంటి వాడు ఈ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ఆధ్యాత్మికంగా మానవుడు ఎలా పురోగమించాలి, ఏది చేస్తే దైవ సాన్నిధ్యానికి మళ్ళీ జన్మ ఎత్తకుండా మనం ప్రయాణం చేయగలము, ఇలాంటి విషయాలన్నీ కూడా ధృతరాష్ట్రుడికి పుణ్యము పాపము ఇలాంటివి చర్చతో చెప్తాడు. దాన్నే సనస్సుజాతీయము అంటారు. సనస్సుడు అనేటువంటి వాడు చెప్పినటువంటి వేదాంతమైనటువంటి విషయ గ్రంథం. అది కూడా మహాభారతంలో భగవద్గీతలాగా చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. విదురుడు చెప్పింది లౌకికానికి, అదేమో ఆధ్యాత్మికానికి. గురుగారు, సగుణారాధనకి నిర్గుణారాధనకి మధ్య తేడాని భాగవతం ఎలా వివరించింది? సగుణో రాగినహ నిర్గుణో నిరాగినహ, మహాభాగవతం చెప్తాను. సగుణో రాగినహ, సగుణవంతులు, సగుణం అర్చన చేసేటువంటి వారు అని ఇక్కడ అర్థం. సగుణము అంటే ఏంటంటే గుణముతో కూడుకున్నటువంటిది. గుణము అని అంటే ఆకారము కలిగినది అని ఇక్కడ అర్థం. మామూలుగా గుణం అంటే ఏంటి అనుకుంటామంటే లోకంలో మంచి చెడు ఇట్లాంటివి గుణాలు అంటాం. ఇక్కడ అర్థం ఏంటంటే గుణము అని అంటే ఒక ఆకృతి. దేవుడి మీదకి మన దృష్టి వెళ్ళాలి అని అంటే ఒక ఆకృతిని కలిగించుకుంటాం. దేవాలయాల్లోకి వెళతాం, అక్కడ రాతి మీద మలిచినటువంటి చక్కగా శిల్పి చెక్కినటువంటి ఆ విగ్రహానికి మనం నమస్కారం చేస్తాం. అది ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మంత్రాలతోటి, పీఠాధిపతులు ఇలాంటి మంత్రశాస్త్రవేత్తలతోటి దానిలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. అంటే జీవకళ. మామూలుగా మనం ఎటువంటి చైతన్యం కలిగి ఉన్నామో అది కూడా అటువంటి చైతన్యం కలిగి ఉంది. కాబట్టి అది ఆ రకంగా ఒక గుణాకారంగా, గుణము అంటే ఇక్కడ విగ్రహాకారంగా ఒక ఆకృతిగా ఉన్నటువంటి ఆ వినాయకుడికో అమ్మవారికో లే విష్ణుమూర్తికో ఎవరో ఒకరికి మన మనస్సు ఎవరి మీదకి గురవుతుందో ఆయనకి మనం వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం. దీనిని సగుణ ఆరాధన. ఈ సగుణ ఆరాధన చేసే వాళ్ళందరూ రాగులు అన్నారు మహాభాగవతం. రాగులు అని అంటే రాగత్వము కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు. అంటే ఇచ్చుపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుంది ప్రేమలో. స్వామివారికి మనం ఒక కొబ్బరికాయ కొడతాం, ఒక నైవేద్యం పెడతాం, ఆయనకి ఇస్తాం, స్వామి మళ్ళీ మాకు ఇవయ్యా అంటాం. ఒక రాగత్వం మనలో ఉంటుంది. లేకపోతే మా అమ్మాయికి తగ్గాలనుకుంటాం, మా అమ్మాయికి పెళ్లి జరగాలనుకుంటాం, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రావాలనుకుంటాం. ప్రేమ, అయ్యా నువ్వు తండ్రివి కదా, నువ్వు తల్లివి కదమ్మా, ఈ కోరిక తీర్చు. ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం అంటే ప్రేమ మనసులో ఉండి దానికి సంబంధించి సగుణారాధన చేస్తాం. కాబట్టి వీళ్ళందరూ రాగులు అన్నాడు, సగుణారాధన చేసే వాళ్ళందరూ. నిర్గుణ విరాగిన, నిర్గుణోపాసన. నిర్గుణోపాసన అంటే విగ్రహంతో సంబంధం లేకుండా ఎవరైతే దైవాన్ని ఆరాధిస్తారో అలాంటి వాళ్ళు చేసేటువంటి ఉపాసనని, ఉపాసన అంటే ఇక్కడ సేవ లేకపోతే భజన ఇట్లాంటిది, కీర్తన పాడటం, ఇది నిర్గుణోపాసన అనేటువంటిది విరాగిన, వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే ప్రపంచంలో ఏ కోరికలు వాళ్ళకి ఉండవు, అంతా కూడా మొత్తం స్వామియే. త్వమేవాహం త్వమేవాహం మహావాక్యాల్లో ఏ రకంగా అనుకుంటావో నువ్వే నేను, నేనే నువ్వు, ఆ భావంతో ఇక వేరే రకమైనటువంటి కోరికలేమీ లేకుండా సర్వత్రా స్వామినే సందర్శిస్తూ అలాంటి స్థితికి వెళ్ళిపోయి ఇక విగ్రహాలు ఆయనకు అవసరంలా, అన్నింటిలోనూ దేవుణ్ణి చూస్తూ నిర్గుణంగా, ఆయనకు ఒక విగ్రహం ఉందని భావించకుండా అంతటా ఆయనే ఉన్నాడని ఉంటే అలాంటి వాళ్ళు విరాగులు అంటారు. అలాంటి విరాగులు చేసేటువంటిది నిర్గుణోపాసన. రాగులు చేసేటువంటిది
సగుణోపాసన. కాబట్టి సగుణోపాసన, నిర్గుణోపాసన, మరి ఏది మేలండి అది చెప్పి మనం విరమిస్తాను. ఎవరైనా సరే ఈ మెట్టెక్కిన తర్వాత పై మెట్టెక్కాలి. మొట్టమొదట ఎవరికి కూడా నిర్గుణోపాసన అనేటువంటిది రావటం చాలా కష్టం. కాబట్టి సగుణోపాసన చేయంగా నిర్గుణోపాసన అలవడుతుంది. కానీ నిర్గుణోపాసన మాత్రమే మోక్షానికి దరిచేరుస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తకుండా చేస్తుంది. సగుణోపాసన చెయ్యదు. అది పెద్దవాళ్ళు తీర్మానం చేసింది. కాబట్టి ఇంకొక మాట చెప్తాను, నిర్గుణోపాసన అంటే జ్ఞాన మార్గం. గురువుగారు, రాముడు తనని ముందే చంపుతాడని రావణునికి తెలుసా? రావణునికి ఎవరు చెప్పారు? ఇది మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి ఉత్తరకాండ, యుద్ధకాండ తర్వాత ఉత్తరకాండ అనందమ్మ. ఆ ఉత్తరకాండలో వస్తుంది ప్రస్తావన. పూర్వ సంబంధించినటువంటి సంఘటనలు, రాముడికి సంబంధించినటువంటివి, రావణుడికి సంబంధించినవి. రావణుడు రాముడి కంటే కూడా చాలా పెద్దవాడు. రాముడు పుట్టక మునిపే రావణాసురుడు ఈ లోకంలోకి వచ్చాడు. చాలా పెద్దవాడు ఆయన, శివభక్తుడు. అయితే ఆయనకి ఎప్పటి నుంచో రాజుల మీద, అందులోనూ ఇక్ష్వాకు వంశ రాజుల మీద ఆయనకి కోపం ఎక్కువ. రావణునికి, రావణాసురుడికి. అనర్యన్యుడు అనేటువంటి, అంటే వాడి పుట్టికే కూడా ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టికే విష్ణువు మీద ద్వేషంతో పుట్టారు. చాలా ప్రసిద్ధమైంది, మనకు తెలుసు కదా. అందువల్ల ఇక్ష్వాకు వంశంలో రాముడు పుడతాడు. ఆ రాముడు పుట్టితే ఆ రాముడి చేతుల్లో నేను చనిపోవాలి. ఆయన ఎప్పుడు వస్తాడు? రాముడి జన్మ ఎప్పుడు పుడతాడు, ఎప్పుడు జరుగుతుంది? అయ్యో, నేను అప్పటికి అప్రమత్తంగా ఉంటానేమో, నేను చాలా ప్రమత్తతో ఉండాలి. ఆయన జన్మ ఎప్పుడు జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవడం కోసం. ఎందుకంటే ఆ రకంగా ఇది వైరభక్తి అంటారు కదా. ఇందులో ఇక్ష్వాకు వంశ రాజుల మీద బాగా దండయాత్ర చేస్తుండేవాడు. అనర్యన్యుడు అని చెప్పి ఒక రాజు ఉంటాడు. అంటే రాముడి కంటే కూడా కొన్ని తరాల ముందు రాజు, ఇక్ష్వాకు వంశరాజు. ఆయన మీదకి వెళ్ళి ప్రతివాడిని కవ్విస్తూ ఉండేవాడు రావణాసురుడు. రా, యుద్ధం చేద్దాం రా అని. అరే, నేను ఇంకా సంసిద్ధంగా లేనురా, ఆగురా అంటాడు ఉత్తరకాండలో. అట్లా కాదు, నేను ఓడిపోయానని ఒప్పుకో అంటాడు. మాది ఇక్ష్వాకు వంశం, ఓడిపోయానని నేను ఎలా ఒప్పుకుంటాను, దా చూసుకుందాం అని ఇద్దరం చేస్తుంటే రావణుడి చేతిలో ఈ అనర్యన్యుడు అనేటువంటి ఈ రాముడికి ముందు తరంలో ఉన్నటువంటి రాజు ఓడిపోతాడు. ఓడిపోతే వాడి తల మీద ఒక్కసారి ఇలా కాలు పెడుతూ నానా హింసకు గురి చేస్తుంటాడు. అప్పుడు తట్టుకోలేక ఆ అనర్యుడు అనేటువంటి ఆ రాజు అంటాడు, ఇక్ష్వాకు వంశరాజు, రే, నన్ను ఇంతగా హింసిస్తున్నావు, నేను యుద్ధానికి సిద్ధంగా లేనని చెప్పినా సరే నన్ను ఈ రకంగా నువ్వు హింస పెట్టావు. కాబట్టి నా వంశంలోనే రాముడు అనేటువంటి రాజు పుడతాడు, అతని చేతిలో నువ్వు చనిపోతావు. అమ్మయ్య, నాకు ఇప్పటికి సమాచారం లభించింది. దేవుడు పుట్టాలి, దేవుడు విష్ణుమూర్తి పుట్టాలి, విష్ణుమూర్తి చేతుల్లో నేను చనిపోవాలి. విష్ణుమూర్తి ఎక్కడ పుడతాడు ఇంతవరకు ఆయనకి చెప్పాల. ప్రతి రాజుని వెళ్ళి పీడిస్తున్నాడు. ఇప్పుడు ఇతని నోట్లోంచి వచ్చింది, మా వంశంలోనే రాముడు జన్మిస్తాడు, ఆ రాముడి చేతుల్లోనే నువ్వు చనిపోతావు. అమ్మయ్య, నాకు కావాల్సింది దొరికింది. కాబట్టి రాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మిస్తాడు అనేటువంటి విషయం రావణాసురుడికి రాముడు పుట్టక మునిపే తెలిసిపోయింది. రాముడి పుట్టుక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అందుకని ఎక్కడికక్కడ గూఢచారుల్ని పెట్టాడు. రాముడి యొక్క పుట్టుక తెలుసుకోవటం కోసం దండకారణ్యంలో పెట్టాడు, రకరకాల చోట్ల పెట్టాడు. నిజంగా ఆంతర్యంగా గనక చదువుతూ ఉంటే మనం, అబ్బా, రామాయణంలో రావణాసురుడికి ఇన్ని విషయాలు ముందు తెలుసా రాముడి పుట్టుక గురించి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే కావాలి అని చెప్పి సీతమ్మని ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం చెప్పుకుందాం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏంటంటే రావణాసురుడికి రాముడు పుడతాడు ఇక్ష్వాకు వంశంలో అనేటువంటి విషయం ముందే తెలుసు. గురుగారు, బ్రహ్మం అంటే ఏమిటో, సత్యం అంటే ఏంటో తెలుసుకోవటానికి వేదాంగాలను, పురాణ ఇతిహాసాలను చదువుతూ ఉంటాం. ఇంతకీ బ్రహ్మం అంటే ఏమిటో రామకృష్ణ పరమహంస వివరించారా? అవునమ్మా, మనకి ఈ లోకము అనేటువంటి చీకటిలో, అజ్ఞానము అనేటువంటి చీకటిలో కొంతమంది మహానుభావులు మన అదృష్టం కొద్దీ మనం జీవించి ఉన్న కాలంలోనే ఉన్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇట్లాంటి వాళ్ళు గహనము అంటే, గహనం అంటే దూరటానికి శక్యము కానటువంటిది, గహనాటవి అంటారు. ఈ ప్రపంచంలో కూడా కొన్ని విషయాలు మనం ఎన్ని వింటున్నా సరే కొన్ని గహనంలాగా ఉంటాయి. అలాంటి వాటిని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఆ మహానుభావులు చిన్న చిన్న కథల ద్వారా చెప్పారు, చిన్న చిన్న ఉపదేశాల ద్వారా చెప్పారు. ఇక మన ప్రస్తుత విషయానికి వస్తే, బ్రహ్మము అనేటువంటి పదం ఉంది. ఎంతమంది చెప్పినప్పటికీ
ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఒక పట్టాన మనకి లొంగదు. ఎంతగా మనం మన నడవడికలోకి తెచ్చుకుందాం అనుకున్నా సరే ఒక్క క్షణం పాటు ఉంటుంది, మరుక్షణం పక్కకి తప్పుకుంటుంది. ఎందుకంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే లాంటి అన్నమయ్య లాంటి మహానుభావుడు చెప్పినప్పటికీ ఒక్కటే నాయన అందరిలోనూ దేవుణ్ణి చూడు, అదే బ్రహ్మజ్ఞానం. కాబట్టి రాజు నిద్రించే నిద్ర ఈయన ఒకటే, బంటు నిద్రించే నిద్ర ఒకటే, ఇద్దరూ కలిసి ఒకే చోట చనిపోతారా, వాళ్ళు ఆ భూమిలో పాతి పెడతారా ఇద్దరిని, అందరూ ఒకటేరా అని పాపం చాలా తేలిక మాటల్లో చెప్పారు. ఎంత చెప్పినప్పటికీ మనకు మిగిలిపోతుంటుంది. రామకృష్ణ పరమహంస కూడా బ్రహ్మం గురించి చక్కగా చెప్పాడు. శిష్యుల్ని పిలిచాడు, ఒరే మీకు ఇంతకాలం బట్టి రకరకాల వేదాంగాలు చదువుకున్నారు కదా, మీరు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పండి రా అన్నాడు. అందరూ తాము చదువుకున్నటువంటి పుస్తకాల్లో నుంచి ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ వెళ్ళవేశారు. బ్రహ్మం ఇది, ఇదం బ్రహ్మం ఇలా చెప్పి ఇలాగ కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలన్నీ చెప్పారు. ఒక్కతను మాట్లాడకుండా కూర్చున్నాడు శిష్యుడు. ఇట్లా రానా అన్న అన్నాడు రామకృష్ణ పరమహంస. అందరూ మాట్లాడారు, నువ్వేమిట్రా బ్రహ్మం అంటే ఏమిటి మాట్లాడటం లేదు, మౌనంగా ఉన్నాడు. మీకు తెలియదా స్వామి అని. విన్నారా ఇప్పుడు వీడు ఎందుకు మాట్లాడటంలో తెలుసా? బ్రహ్మం అంటే మౌనంగా అనుభవించదగినది. ఎంత గొప్ప నిర్వచనం ఇచ్చాడో చూడండి. అది మాటలకి అందనటువంటిది, వాక్కులకి అందనటువంటిది. ఏతో వాచా నివర్తంతే సప్రాప్య మనసా సహా ఉపనిషత్తు చెప్తుందమ్మా. ఏతో వాచా నివర్తంతే, మాటలు ఎక్కడైతే అదృశ్యమవుతాయో అక్కడ ఆ బ్రహ్మాన్ని మనం పొందగలము. కాబట్టి మౌనంలోనే బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది, మాటల్లో బ్రహ్మ సాక్షాత్కారం జరగదు. అదిగో ఆ విషయాన్ని వీడు నా శిష్యుడు మనందరికీ ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడండి. ఇది నేర్చుకోండి మీరు, మౌనంలోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందండి, మౌనంలోనే ఆ పరబ్రహ్మ ఆనందాన్ని కూడా, ఆ బ్రహ్మానందాన్ని మీరు పొందండి. ఇది ఉపదేశం అని చెప్పారట రామకృష్ణ పరమహంస. గురువుగారు, బలి వామనునికి దానం ఇచ్చే సమయంలో కలశం నుంచి నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు అడ్డుపట్టాడా? ఈ విషయం భాగవతంలో ఉందా? ఈ విషయం సంస్కృత భాగవతంలో లేదమ్మా. వ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతంలో లేదు. కానీ పోతన గారు తెలుగులోకి అనువాదం చేసినటువంటి భాగవతంలో మాత్రం శుక్రాచార్యుడు అడ్డుపడినట్లుగా ఉంది. ఏంటంటే శుక్రాచార్యుడు అనేటువంటి వాడు బలిచక్రవర్తికి గురువు ఏం చేస్తుంటాడంటే ఎప్పటికప్పుడు అతని దగ్గర మృత సంజీవిని విద్య లాంటి గొప్ప విద్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రాక్షస కులాన్ని నిలబెట్టాలి, దేవతలందరికంటే కూడా గొప్పగా వీళ్ళని వెలిగింప చేయాలి రాజ్యాధికారంతో అనేటువంటి ఒక దృఢమైన దీక్ష కలిగినటువంటి వాడు శుక్రాచార్యుల వారు. చాలా ప్రేమ. హెచ్చరిక చేశాడు, ఒరే వచ్చినటువంటి వామనుడు శ్రీ మహావిష్ణువురా, అతను 3 అడుగులనే నెపం మీద నిన్ను అనగదొక్కుతాడు. ముందే చెప్పేశాడు. పాపం బాగా చదువుకున్న ఆయన, అనగదొక్కుతాడురా, నేను ఇవ్వను అని ఒక మాట అనేసి ఇందులో కొంప మునిగేది ఏమీ లేదు. నువ్వు గనక లోపలికి వెళ్ళిపోతే రాక్షస కులమంతా కూడా నాశనం అయిపోతుంది నాన్న, ఇవ్వకురా, దానం ఇవ్వకురా అని ఎంతో చెప్పి చూశాడు బలిచక్రవర్తికి. ఏమైనా సరే లోకంలో కీర్తి గొప్పది, ఒక మాట అన్నాను, మాట మీద నేను నిలబడాల్సిందే అన్నాడు. సరే, ఆ కథ మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే సంస్కృత భాగవతంలో ధార అంటే నీళ్లు వదలటం అని చెప్పి మనం తెలుగులో అంటుంటాం చూడండి. ఎవరికైనా దానం చేసేటప్పుడు నీళ్లు వదులుతారు. అహం తుభ్యం దానం కరిష్యే, ఇదే కొంచెం పదాలు అటు ఇటు మార్పుగా ఉంటే నేను నీకు దానం ఇస్తున్నాను అని నీళ్లు ఇలా వదులుతారు. అంటే ఈ రోజు నుంచి నాకు ఈ వస్తువు మీద ఎటువంటి అధికారము లేదు. కన్యాదానం ఇలాంటి సంబంధాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అధికారం లేదు అని చెప్పి నీళ్ళు ఇలా వదులుతూ ఉన్నాడు. మామూలుగానే దానం ఇచ్చేశాడు సంస్కృత భాగవతంలో. తెలుగులోకి వచ్చేసరికి పూర్వకాలంలో ఒక రకమైన చెంబులు ఉండేవి, కొమ్ము చెంబులు అంటారు. ఆ కొమ్ము చెంబుల్లో ఇలా ఉంచుతున్నప్పుడు ఆ ధార కిందికి రాకుండా శుక్రాచార్యుల వారు అడ్డుపడ్డట. నీళ్లు కింద పడితేనే దానం ఇచ్చినట్టు లెక్క, నీళ్ళ ధార కింద పడకపోతే దానం ఇచ్చినట్టు లెక్క కాదు. అప్పుడు వామనుడు తన దగ్గర ఉన్నటువంటి కుశ అంటే దర్భని తీసుకొని ఒక్కసారి ఇలా పొడిస్తే అప్పుడు శుక్రాచార్యుల వారి యొక్క ఒక కన్ను గుడ్డిదయింది. లోపలికి ఇలా ఇప్పుడు అడ్డుపడితే మనం ఇలాగ అంటాం కదా, అంటే మళ్ళీ మామూలుగా నీళ్ళు వచ్చేసేస్తాయి కదా.
లోపలికి వెళ్ళిపోయింది, నీళ్లు ధారాగా వచ్చేసినాయి. అందుకని ఆయనకి ఒంటి కన్ను శుక్రాచార్యుల వారు ఆ రోజు నుంచి అయ్యారు అని లోకంలో తెలుగు భాగవతంలో ఉంది, కానీ సంస్కృత భాగవతంలో మాత్రం లేదు. అది గురుగారు, పరమశివుడు సదాశివుడు అని అంటాం కదా, పరమ విష్ణువు సదా విష్ణువు అని ఎందుకు అనము? నిజమే కదా. పరమ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని అర్థం. పరమపదించారు, చచ్చిపోయాడని చెప్పకుండా కొంతమంది సంప్రదాయవాదులు ఏం చెప్తారంటే పరమపదించారు అంటే పదము అంటే ఇక్కడ స్థానము అని, లోకము అని, అంటే శ్రేష్టమైనటువంటి లోకానికి వెళ్ళిపోయారు. శివుడికి వచ్చేసరికి పరమశివుడు అన్నారు. మరి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసరికి పరమ విష్ణువు అని రాల. ఏంటండి ఇది? ఆయనకేమో శ్రేష్ఠుడైనటువంటి శివుడు, ఈయనకేమో శ్రేష్ఠుడైనటువంటి విష్ణువు అని ఎందుకు? ఈయనకి మహావిష్ణువు అన్నారు. జాగ్రత్తగా చూడండి, ఆయన్ని మహాశివుడు అనలేదు, ఆయన్ని మహాదేవుడు అని అన్నారు తప్పించి మహాశివుడు అని లేదు. ఇక్కడ మహావిష్ణువు అని మాత్రం మహత్ శబ్దం, గొప్పదైనటువంటి శబ్దం విష్ణుమూర్తికి మాత్రమే పెట్టారు. ఎందుకని ఇలాగా పెద్దలు దీనికి సమన్వయం చేశారు. ఎందుకనంటే విష్ణుమూర్తి ఎత్తినంత అవతారాలు శివుడు ఎత్తలేదు. విష్ణువు అంటే ఒక భాగం పంచుకున్నారు, ఆయనేమో లయ భాగాన్ని అంటే లోకాన్ని లయింపచేయటము అనేటువంటి ఒక భాగాన్ని శివుడు తీసుకున్నాడు. లోకాన్ని నిలపటము, ధర్మంతో నిలపటము, అందరినీ రక్షించటము, స్థితికారకత్వం, ఇదేమో విష్ణుమూర్తి తీసుకున్నాడు. స్థితికారకత్వంలో మహద్గుణం ఉంటుంది. మహద్గుణం అంటే చాలా గొప్ప, ఎందుకంటే మన ఇళ్లల్లోనే ఒక చిన్న వ్యవహారం చెయ్యాలి అని అంటేనే చాలా కష్టపడతాం, అన్ని రకాల విషయాలు చూసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. మరి అలాంటిది ఇన్ని వేల కోట్ల జీవరాశులు నడిచేటువంటి ఈ లోకాన్ని ఒక పద్ధతిగా నడిపించటం, నిలపటం, ఇది చెయ్యాలి అని చేస్తున్నాడు కాబట్టి, మహత్కార్యం చేస్తున్నాడు కాబట్టి, ఆయన స్థితికారకుడు కాబట్టి ఈయన్ని మహావిష్ణువు అన్నారు. శివుడికి వచ్చేసరికి ఆ డ్యూటీ లేదు ఆయనకి. పరమశివుడు శుభ్రంగా ఆయనకి టైం వచ్చేసరికి వీడికి పరమపదించినటువంటి వాళ్ళని చక్కగా పలకరిస్తుంటాడు. నాన్న చక్కగా ఇంటి దగ్గరేమో కొంతమంది వదిలేసేస్తారు, ఊపిరి మన దగ్గర నుంచి సెలవు తీసుకున్న తర్వాత శ్మశానానికి వచ్చిన తర్వాత కొడుకు కూడా తలకరువి పెట్టేసేసి వదిలేసేస్తారు, ఇంకెవ్వరూ ఉండరు. అప్పట్లో ఇంకా చైతన్యం ఉంటుంది, ఆ 10 రోజుల వరకు కూడా భ్రమిస్తూ ఉంటుంది జీవాత్మ, బెంబేలు పడిపోతాడు, ఏం చెయ్యాలో తోచదు. అప్పుడు ఆ జీవుణ్ణి నాన్న నేను ఉన్నాను కదా, నువ్వేం భయపడకు అంటాడు శివుడు. పరమ పదంలో ఉన్నటువంటి శివుడు కాబట్టి నేనున్నాను నాన్న అని చెప్పి తనను ఏనాడైతే ఈ భూలోకంలో ఉండంగా జీవించి ఉండంగా తలుచుకున్నాడో వాడిని చక్కగా ఆప్యాయంగా ఉద్ధరిస్తట. అందుకని ఆయన పరమశివుడు, ఈయనేమో మహా విష్ణువు. అందుకని అలాగే సదాశివుడు, సదా ఎల్లప్పుడూ ఉంటాడు. ఈయన సదా విష్ణువు కాదు, ఈయన స్థితికారకుడే కేవలం. ఎందుకంటే లోకం సృష్టించబడినప్పుడు అది ఎంతకాలం చక్కగా ఉండాలో అంతకాలం మొత్తం పోషిస్తూ ఉంటాడు, తర్వాత ఆయన డ్యూటీ అయిపోతుంది. కానీ సదాశివుడు ఉన్నాడు చూడండి, మొత్తంగా ఉంటుంటాడు, కానీ డ్యూటీలో కలగజేసుకోడు, స్థితిత్వంలో కలగజేసుకోడు, కానీ ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఎల్లప్పుడూ ఉంటుంటాడు సదాశివుడు. ఈయన మాత్రం తన డ్యూటీ అయిపోయిన తర్వాత విరమించేస్తాడు, మళ్ళీ మహావిష్ణువు తర్వాత స్థితికారకత్వం మళ్ళీ సృష్టి ప్రారంభించబడినప్పుడు తన యొక్క పనిని ప్రారంభిస్తాడు. అందుకని ఆయనేమో సదాశివుడు, ఈయన సదా విష్ణువు కాదు, ఈయన మహావిష్ణువు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.